90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జనరల్గా ఇది నేను ఎక్కువగా ఇంట్లో వినడం జరుగుతూ ఉంటుంది. అంటే కామన్గా ఎవరింట్లో వెళ్ళినా ఒకసారి కొన్ని సందర్భాల్లో అంటే మా అబ్బాయి అమ్మాయి మాయలో పడిపోయి ఏం చేస్తున్నాడో తెలియకుండా చేస్తూ ఉన్నాడు, అసలు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, ఎలా డీల్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు అని. నిజంగానే మాయలో పడిపోయి ఏం చేస్తున్నామో అంటే కాన్షియస్గా లేక చేస్తూ ఉంటారా సార్? దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఒకవేళ అలా ఉంటే దాని నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? ఇటు పేరెంట్స్ అయినా, లేదు అంటే ఆ మూమెంట్ కరెక్ట్ కాదు అని ఆ పర్సన్కి ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఏదైనా ఆపోజిట్ జెండర్ మాయ. ఓకే, మన హార్మోనల్ కంట్రోల్ లేకుండా, మన మైండ్లో కెమికల్స్ మన మాట వినకుండా ఒక మాయలో పడిపోయే ఛాన్స్ హ్యూమన్ బీయింగ్కి ఎప్పుడూ ఉంటుంది. కొంతమంది స్వీట్స్ మాయలో పడిపోతారు, కొంతమంది డబ్బు మాయలో పడతారు, కొంతమంది అమ్మాయి మాయలో పడతారు, కొంతమంది ఒక అబ్బాయి మాయలో పడతాడు. ఇలాగా ఏదో రకంగా వాళ్ళ వశంలోకి తీసేసుకుని ఏది చెప్పినా కూడా వినకుండా ఆ అమ్మాయే కరెక్ట్, ఆ అమ్మాయి కరెక్ట్ అనుకునే వ్యక్తులు ఉంటారు. వాళ్ళకు ఒక స్టేజ్ వరకు అర్థం కూడా కాదు. ఓకే, ఏది చెప్పినా ఆపోజిట్ పర్సన్ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, కానీ ఈమె కరెక్టే లేదా ఈమెదే కరెక్ట్ ఉంది అనేటట్టుగా మారిపోతారు. ఇది ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్లో, ఒకవేళ ఇప్పుడు మనం బికాజ్ ఓపెన్గా మాట్లాడుతున్నాం కాబట్టి బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఒకవేళ తల్లిదండ్రులు కరెక్ట్ అయ్యి ఉండి పిల్లవాడు మాట వినకపోతే అనే సినారియో మాట్లాడుతున్నాం. జనరల్గా ఏమవుతుంది తెలుసా, ఆపోజిట్ కూడా ఉండొచ్చు. ఒక్కోసారి నిజంగా అమ్మాయే కరెక్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళు పేరెంట్సే తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. బట్ మనం ఇక్కడ సినారియోలో ఒకవేళ అమ్మాయి మాయలో పడిపోయి, ఒక డిగ్రీ చదువుతున్న కుర్రవాడు వాడు ఒక అమ్మాయి మాయలో పడిపోయి ఆ అమ్మాయి ఏం చెప్తున్నా సరే వింటూ ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా చేసేటట్టుగా ఆ సినారియో తీసుకుంటే వెరీ ఇంపార్టెంట్, వాళ్ళకి ఎక్కడి నుంచి ఫీడింగ్ వస్తుంది అన్నది కట్ చేయగలగాలి. ఒకవేళ అట్లా ఎవరన్నా ఉంటే మాయలో పడిపోయినట్టుగా ఉంటే ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తున్నాము అన్నది వినరు, ఆ ఫీడ్నే కట్ చేయాలి. అంటే ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఎక్కువగా వినకుండా ఉండేటట్టుగా ప్రయత్నించాలి. నెంబర్ 1. సెకండ్, బలవంతంగా చేస్తే ఇంకెక్కువ అయిపోతుంది బాండ్. సో బలవంతంగా మీరు పుల్ చేయలేరు. 3, నేను అనుకున్నదే రియాలిటీ, నువ్వు తప్పు చేస్తున్నావు అని. ఎవరైనా సరే దొంగని దొంగ అంటే బాధేస్తుంది అన్నట్టు, నువ్వు తప్పు చేస్తున్నావు అనగానే వీళ్ళు వినరు. ఓకే, నువ్వు ఆ అమ్మాయే తప్పు అంటే ఇంకా హర్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు కలుపుకున్నారు. ఇప్పుడు నా ఈగో ఆమె మీద డిపెండ్ అయి ఉంది, నేను అనుకున్నది ఆమె మీద డిపెండ్ అయి ఉంది అనే మైండ్ సెట్లో ఉంటారు. సో అందుకని ఆమె చెప్పట్లేదు, ఇది నా ఒపీనియన్ అన్నట్టుగా మారుతారు. సో అందుకని వాళ్ళు తప్పు అని చెప్పద్దు. చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రాటజీ కనుక ఫాలో అవ్వగలితే తొందరగా వాళ్ళని బయటకు తీసుకురావచ్చు. ఏంటంటే ఆమె తప్పు, నువ్వు ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఆమె చేసిన తప్పు అని చెప్పగానే వీళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు. అందుకని తప్పు అన్న విషయం చెప్పకుండా పాయింట్స్ని వివరించే పని చేయాలి. ఓకే, 4th వచ్చేసి ఇలాంటి వాళ్ళకి కొన్ని మెమరీస్, కొన్ని బ్లాక్మెయిలింగ్ పాయింట్స్ ఉండిపోతాయి. అందుకోసం ఒక మాయలో పడిపోతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి తినకుండా ఉండలేడు, వాడిని డైటింగ్ చేయించాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే అమ్మో తినకపోతే, ఆకలేసేస్తే, కళ్ళు తిరిగితే, ఇలాగా ఏదో ఒక కారణం చెప్పుకుంటాడు కదా. అలాగే ఆ అమ్మాయిని వదిలి ఊహించుకోవడానికి మైండ్ 100 కారణాలు చెప్తుంది. సో ఆ కారణాలు తగలకుండా, ఆ కారణాలని ఈజీగా అధిగమించవచ్చు అనే ధైర్యం వీళ్ళకిస్తే ఆటోమేటిక్గా మారుతారు. వీక్ ఉన్న వాళ్ళకి తొందరగా ఇలాంటి బానిసత్వం ఏర్పడిపోతుంది. వీక్, ఫిజికల్ గాను మెంటల్ గాను వీక్ ఉన్న పీపుల్ ఒకళ్ళకి ఆధారం అయిపోయి బ్రతుకుతుంది, డిపెండెన్స్ అయిపోతారు. సో ఈ వీక్ ఉన్న వాళ్ళని పెంచే పని చేయాలి. ఇలాంటి వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలి. దట్ దే టేక్ ఇండిపెండెంట్ డెసిషన్స్, దే టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. వాళ్ళని స్ట్రాంగ్ చేయడానికి హనుమంతులు వారు, సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటి వ్రతాలు ఇలాంటివి హెల్ప్ చేస్తాయి. ఓకే, అండ్ ఇది బాగా స్టడీ చేసి తెలుసుకున్నది, ఎవరికైతే పులుపు ఇష్టంగా ఉంటుందో వాళ్ళు ఇలాంటి వాటికి తొందరగా ఎడిక్ట్ అవుతారంటారు. పులుపు, ఓకే, నోటికి అట్లా తగిలే ఒక ఫుడ్ అలవాటు ఎక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా బానిస అవుతారు అంటారు. ఓకే, జస్ట్ ఒక పాయింట్, వన్ ఆఫ్ ద పాయింట్స్. అండ్ ఒకవేళ గనక ఇలా అట్రాక్ట్ అయిపోయి ఒకళ్ళ మాటే విని ఒకళ్ళ వశంలోనే ఉన్నారంటే చాలామంది తప్పుగా ఇది వశీకరణాలు, లేకపోతే వాడేదో మందు పెట్టేశారు, ఈ టైప్లో చెప్తారు. ఓకే, వెరీ రేర్ అలాంటివి జరుగుతాయి. అలా చెయ్యాలి అంటే నిజంగా వాళ్ళకి చాలా సాధనా శక్తి ఉండాలి. ఆ సాధన శక్తి తీసుకొచ్చి వీళ్ళని వశం చేసుకునే అంత అవసరం ఏముంటుందో అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఆ వశం ఏదో హృతిక్ రోషన్నో లేకపోతే అంబానీ కొడుకునో చేసుకునే డబ్బులను వస్తాయి కాబట్టి అవన్నీ ఎక్కువగా పనిచేయవు. ఎందుకంటే దానికి సాధన చేయడానికి చాలా కష్టపడాలి.
ఓకే, అంత వశీకరణ వస్తే వాడు ఏ అమ్మవారినో లేకపోతే దేవుడినో శివుడినో సాధన చేసుకోవచ్చు కదా. సో అది జనరల్లీ జరగవు. ఈ ఏదో వశీకరణలు అయిపోయాయి, నన్ను పట్టేసుకున్నాడు, ఏదో మందు పెట్టేశాడు, ఇవన్నీ హాఫ్ నాలెడ్జ్తో హాఫ్గా చెప్పేవి. జరుగుతాయేమో, బట్ వెరీ రేర్ పాసిబిలిటీ. ఓకే, సో అలాంటి డైరెక్షన్లో ఆలోచించకండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, వీళ్ళని ఎమోషనల్గా ఎక్కడో ప్రెస్ చేసి పెట్టారు. సో ఆ ఎమోషన్ నుంచి కనుక రిలీజ్ చేయగలిగితే, అంటే సమ్ అన్టువర్డ్ సీన్ ఏదో జరగకూడదు జరిగి, ఇది తెలిస్తే నా పరువు పోతుందేమో, ఇది తెలిస్తే ఎలాగా, దీన్ని ఎలా దాటాలి అనేటట్టుగా ఎమోషనల్లీ ఒకటి. 2, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయడానికి కావాల్సిన వాళ్ళు ఏవో ఆన్సర్స్ రెడీ పెట్టుకుంటారు, ఇలాంటి పని చేస్తావా ఇలాగా. అండ్ ఒకసారి నిజంగా ఒక అమ్మాయి ధ్యాసలో పడిపోయిన వాడు ఎంత చెప్తున్నా ఎవరు చెప్తున్నా వినని స్టేజ్లో ఉంటాడు. ఓకే, సో మనం దాని నుంచి దాటి బయటకు తీసుకురావడానికి వాళ్ళకి అంతకు మించి బిగ్గర్ సక్సెస్ ఇవ్వగలగాలి. దే థింక్ ఆ అమ్మాయే సక్సెస్ అని, అక్కడి నుంచి ఇంకా బిగ్గర్ సక్సెస్ ఉంది అని గనక మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మారుతారు. దీనికి కేవలము 1 and only 1 వెపన్, లవ్. ఎంత ప్రేమ చూపగలిగితే అంత గుంజబడతాడు మనిషి. ఆ అమ్మాయి ప్రేమ చూపిస్తే అమ్మాయి సైడ్కి వెళ్తాడు, మీరు ప్రేమ చూపించగలిగితే మీ దగ్గరకు వస్తే మీరు అరుస్తారా, మీ దగ్గరకు వస్తే మీరు తిడుతుంటారా, ఆ అమ్మాయి దగ్గరికి మాత్రం వెళ్ళొద్దంటారా, ఏంటిది కదా. సో ఎంత తీసుకోగలిగితే, ఎంత ప్రేమ తీసుకోగలిగితే, ఎంత అబ్జార్బ్ చేసుకోగలిగితే అంత త్వరగా వాళ్ళు మన దగ్గరకు వచ్చే ఛాన్స్, వాళ్ళు ఆ మాయ నుంచి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎప్పుడు థర్డ్ పార్టీలా చెప్పాలి. ఇది ఈజియెస్ట్ రూల్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నువ్వు అమ్మాయితో మాట్లాడద్దు అనే కంటే ఎగ్జాంపుల్స్ ద్వారా థర్డ్ పార్టీ చెప్తే వింటారు. ఒక కౌన్సిలర్ హెల్ప్ తీసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ అమ్మాయి చెడ్డది అని చెప్పే కంటే, ఆ అమ్మాయి నేను వాడుతోంది, నేను అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టిస్తోంది, నేను అనవసరంగా నీ ప్రొఫెషనల్ లైఫ్ ఖరాబ్ చేస్తుంది అని చెప్పే కంటే, నేను ఒక లైఫ్ ఇలా జరిగింది అనే ఎగ్జాంపుల్ చెప్తే తొందరగా అర్థం చేసుకుంటారు. నీ మాట ఇంకెవ్వరితోనూ నిన్ను కలవనివ్వకుండా, నిన్ను తన వెనకాలే తిప్పుకుంటూ, ఏ పని చేయనివ్వకుండా నువ్వు ఆమె చెప్పిందే చెప్పు చేతుల్లో తిరుగుతున్నట్టుగా చేస్తున్నావు అంటే, నిన్ను ఆమె కంట్రోల్లో పెట్టుకుంది అంటే, వెరీ ఇంపార్టెంట్, నీకంటూ ఒక స్థితి తెచ్చుకోవాలి. ఇలా జరిగింది ఒకళ్ళకి అనే ఎగ్జాంపుల్ చెప్పగలిగితే దే విల్ ట్రై టు కరెక్ట్. ఎగ్జాంపుల్ ద్వారానే డైరెక్ట్గా నువ్వు ఆమె చెడ్డది అని చెప్తే వీళ్ళకి ఇమ్మీడియట్లీ డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు చెడ్డది, ఏం చేసింది, నాకంతా బాగానే ఉంది కదా, ఈ టైప్లోకి వెళ్ళిపోతారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అన్నిటికంటే బేసిస్, ఎవరిని విడగొట్టే ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఒక అమ్మాయి మాయలో పడి ఒకటి తిరుగుతుంటే ఆర్ అలా ఉంటే చెప్పడం మన బాధ్యత. చెప్పాక విడగొట్టే, నిజంగా వాళ్ళది నిజమైన ప్రేమ అయి ఉంటే విడగొట్టే పాపం మహాపాపం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎంతోమంది మా దగ్గరకు వస్తారు, ఆ అత్త ఇట్లా వాడిని ఎరగొట్టేయండి సార్, మీరు ఏదో ఒకటి చేసి ఎరగొట్టేయండి సార్ అని. సో వెరీ రాంగ్ అండి. ఎన్ని వేల కోట్లు ఇచ్చినా చేయమా పని. ఎందుకంటే ఎవరిని విడగొట్టిన పాపం మహాపాపం. నిజంగా అది ఏదైనా నిజమైన ప్రేమ ఉండి వాళ్ళు కరెక్ట్ దారిలో వెళ్తుంటే మీరు తప్పర్థం చేసుకుని మీ ఈగో కోసం వాళ్ళని డ్యామేజ్ చేస్తే జీవితకాలం బాధపడతారు. సో నెవర్ అనవసరంగా ఇప్పుడు ఎవరిని విడగొట్టకూడదు. ఎవరి జీవితం వాళ్ళది, ఆ జీవితంలో ఆటుపోట్లు, కష్టాలు వాళ్ళే అనుభవించాలి. అంతేగాని మనం మధ్యలో దూరి స్పాయిల్ చేయలేం. ఒక ఏజ్ వచ్చాక, సపోజ్ దే ఆర్ 21+, అది ఇంకా వాళ్ళ లైఫ్లోకి మనం దూరి పాడు చేసుకోవాలనుకోవడం తప్పు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఆర్ డీ అడిక్షన్గా మన ప్రయత్నపూర్వకంగా మనం చేసుకోవచ్చు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.